నమస్తే బ్రదర్. నమస్తే. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? పక్కా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకని? ఎందుకు వస్తుందంటే ఆయన చేసే మంచి పనులు. ఉమ్, ఆయన ఫస్ట్ సారి సీఎం అయినా కూడా చంద్రబాబు నాయుడు 3 సార్లు సీఎం అయినా సరే ఉమ్, ఆయన 3 సార్లు చేసిన పనులని ఇప్పుడు ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఉమ్. అలాగే మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసేస్తా ఉంటున్నారు టీడీపీ కొట్టిన. దీనికి మీరు ఏమంటారు? తీసేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులునే చదివించుకుంటున్నారు. ఉమ్, పేదవాళ్ళ దగ్గర ఎలాగొస్తాయి? ఉమ్, చంద్రబాబు నాయుడు దగ్గర వాళ్ళ మనవరాలు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకులు అవుట్ ఆఫ్లో చదువుకోవాలా. పేదవాడు మాత్రం ఇంకా పల్లెటూరు స్కూల్ నుంచి చదవాలా. ఉమ్, పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయిలు అయితే యూఎస్లో చదువుకోవాలా. ఉమ్, పేదవాడు అయితే ఇంకా పల్లెటూరులోనే ఉండాలా. ఇంకా చెడ్డ అనుకుంటే ఏదైనా చెడ్డ కదా, వాళ్ళు మంచిగా చూసుకుంటే మంచిగానే వెళ్ళిపోతుంది. ఉమ్. మరి డబ్బులు ఉన్న వాళ్ళే ఇంగ్లీష్ మీడియం చదవాలట, పేదవాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం వద్దా అంటున్నారు. మీరు ఏమంటారు? డబ్బు ఉన్నవాడు చదువుకోవాలన్నా పేదవాడు ఇంకే ఎదగాలన్నా. పేదవాడు ఎదగాలి కదా. పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పేదవాడు ఎప్పుడు పేదవాడిలా ఉండకూడదు. పేదవాడు కూడా కొంచెం పైకి లేగాలి. ఏదన్నా చూసుకోవాలి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓకే. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? చంద్రబాబు, జగన్? జగన్మోహన్ రెడ్డి గారు పక్కా వస్తారన్న. జగన్ పార్టీకి 170 సీట్లకి ఎన్ని సీట్లు రావచ్చు? 175కి 160 పైన వస్తుందన్న. అలాగే మరి హైకోర్టు పథకాలు పంచడానికి అనుమతి ఇచ్చింది, మీకు సంతోషమేనా? చాలా సంతోషం అన్న. మరి చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఇప్పుడు మేము ప్రచారాన్ని తిరిగినప్పుడు కూడా అడుగుతున్నారు, ఇంకా పర్లేదని. చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు అలా చేశారు అని ఆలోచిస్తున్నారు. ప్రజలే చెప్తున్నారు కేసు వేశారు, కోర్టు వేశారు. నిన్న అనుమతి ఇచ్చినా నన్ను వాళ్ళకి తెలిసిన చాలా సంతోషం పడ్డారు. మళ్ళీ ఇలా ఆపేసడానికి మళ్ళీ బాధపడుతున్నారు. అలాగే మరి ఫెన్షన్లో 2 నెలలు ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థని ఆఫ్ చేయడం జరిగింది. దీనికి మీరు ఏమంటారు? చాలా ముసలి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడికో బ్యాంక్కి వెళ్ళమంటున్నారు, లేకపోతే సచివాలయాన్ని సెక్రటరీ దగ్గరికి వెళ్ళమంటున్నారు, గొల్లగొండ మండలం వెళ్ళమంటున్నారు. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడి చాలా మంది కూడా చనిపోయారు. మనం చూసాం. ముసలి కాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు, కాళ్ళు రాని వాళ్ళు ఉంటారు, మసిలో ఉంటారు, మసిలో ఉంటారు. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చాలా ఒక జిల్లాలో కూడా ఒక 5-6 చనిపోయారు. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే.